అమ్మమ్మ కథలు అమ్మమ్మ కథ చెప్పువా. బంగారం కొండలు, చిన్నారి బంగారాలు ఏం చేస్తున్నారు? అందరూ అన్ని కథలు చూసేస్తున్నారా? బాగున్నాయా? మరి ఈరోజు ఏం కథ చెప్పబోతుంది మీ మీనాక్షి అమ్మమ్మ? మీరు మీ అమ్మమ్మతో, మీ అమ్మమ్మ మీ అందరితో ఈరోజు మనం ఏం కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అల్లావుద్దీన్ ద మ్యాజిక్ ల్యాంప్ స్టోరీ చెప్పనా? మ్యాజిక్ ల్యాంప్ అంటే ఏంటి తెలుసా మీ అందరికీ? ఒక చిన్న ల్యాంప్ ఉంటుంది, దాన్ని ఇలా రబ్ చేస్తాడు అల్లావుద్దీన్, మ్యాజిక్ అనమాట. అందులోంచి జెనీ వస్తాడు, ఏం కావాలంటే అది చేసేస్తాడనమాట జెనీ. అయితే ఇప్పుడు అల్లావుద్దీన్ యాక్చువల్గా బాగా జాలీ టైప్ అనమాట, ఎప్పుడు ఆడుకుంటూ హ్యాపీగా ఉంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారేమో బయటకు వెళ్ళి వర్క్ చేస్తుంటారు అనమాట, బిజినెస్ చేస్తారు, వర్తకులు. అయితే ఈ అల్లావుద్దీన్ ఎప్పుడు చాలా యాక్టివ్ అనమాట, చాలా ఇంటెలిజెంట్ కూడా, చాలా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ మీ అందరిలాగానే. అయితే తన దగ్గర ఒక మంకీ ఉంటుంది, ఆ మంకీతో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటుంటాడు. అయితే అల్లావుద్దీన్కి 16 years ఏజ్ వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతారు, హెల్త్ పాడైపోతుంది, చనిపోతారు. అప్పుడు మరి ఎలాగా, ఎవరు చేస్తారు ఇంట్లో అంతా, మరి ఎవరు ఏం చేస్తారు? అప్పుడు అల్లావుద్దీన్ చెప్తాడు అమ్మతో, అమ్మ నువ్వు బాధపడకు, బెంగపడకు, నేను అన్ని పనులు నేను చేసి పెడతాను, ఓకేనా అని అంటాడు. సరే నాన్న, థ్యాంక్ యూ, హ్యాపీ అంటుంది. అప్పుడు రోజు వెళ్ళి వాళ్ళ నాన్నగారు పండు వ్యాపారం చేసేవారు కదా, అది అల్లావుద్దీన్ చేస్తున్నాడు అనమాట. చేస్తూ ఉంటే ఒకరోజు ఒక పెద్ద మనిషి అంటే అల్లావుద్దీన్ దగ్గరికి వచ్చి, అల్లావుద్దీన్ అంటే నువ్వేనా అని అంటాడు. అంటే అల్లావుద్దీన్, అవును, మీకు నేనెలా తెలుసు అని అడుగుతాడు. అంటే నేను మీ నాన్నగారికి తమ్ముడు వరుస అవుతాను, నేను నీకు బాబాయిని అని అంటాడు. అంటే ఓ అవును, అప్పుడప్పుడు మా నాన్నగారు మీ గురించి చెప్తూ ఉంటారు, కావాలండి మీకు అని అంటే, నేను ఈ ఊరు వచ్చాను, నాకు తెలిసింది మీ నాన్నగారు చనిపోయారన్న విషయం తెలిసిందమ్మా, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను అని చెప్తాను. అంటే రండి ఇంటికి వెళ్దామా అంటే, కాదు నాకు నీతో ఒక పెద్ద పని ఉంది, నీకు ఒకటి ల్యాంప్ నేను తెచ్చిస్తాను అని అంటే, నీకు చాలా మంచి ఒక ప్లేస్ చూపిస్తాను అని అంటారు ఆయన. అంటే అయితే నేను అమ్మకి చెప్పాలి కదా, ఎవరైనా పిలిస్తే క్యాండీస్ ఇస్తే మీరు తినేస్తూ వెళ్ళిపోతారా? వాళ్ళతో వెళ్ళరు కదా. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇవి తినొచ్చా అని అడుగుతారు కదా అమ్మని కదా. ఎక్కడికన్నా రమ్మన్నా కూడా గబక్కన వెళ్ళిపోకూడదు, సుమా వెళ్ళొద్దు. ఎవ్వరు పిలిచినా కూడా ఎవ్వరింటికి అమ్మకి నాన్నకి చెప్పకుండా వెళ్ళకూడదు. అయితే అల్లావుద్దీన్ అంటాడు, అమ్మకి చెప్పకుండా నేను ఎక్కడికి రాను అంటే, మనకు అంత టైం లేదు, నేను నీ సొంత బాబాయిని కదా, నువ్వు రా అని అంటే, పాపం అల్లావుద్దీన్ సరే అని చెప్పేసి బయలుదేరుతాడు. వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఒక ఎడారిలోకి తీసుకెళ్ళిపోతారు తనని. ఎడారి అనమాట, ఎడారిలో అంతా ఇసుకనే ఉంటుంది, రేపాంజల్ని కూడా విచ్చి వదిలేస్తుంది కదా. ఎడారిలో మొత్తం శాండ్ ఉంటుంది, ఫుడ్ ఉండదు, ఏముండదు, చెప్పని గుర్తుందా? అయితే ఆ ఎడారిలో అలా వెళ్తూ ఉంటే 2 కొండలు వస్తాయి, ఇలా మౌంటైన్స్ అనమాట. వాటి మధ్యలోంచి సన్న దారిలోంచి లోపలికి వెళ్తే కొంచెం ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. అప్పుడు బాబాయ్ చెప్తారు, ఇక్కడ ఆకు, నువ్వు కొన్ని కట్టె పుల్లలు తీసుకురా అంటే, స్మాల్ స్టిక్స్, డ్రైడ్ స్టిక్స్ తీసుకొస్తే ఒక మంట పెట్టాలి ఇక్కడ అని అంటారు. అంటే సరే అని చెప్పి అల్లావుద్దీన్ వెళ్ళి కొన్ని పోగు చేసుకొచ్చి స్టిక్స్ తీసుకొచ్చి బాబాయ్కి ఇస్తాడు. అక్కడ పెడతారు, అన్నీ పెట్టి మంట పెట్టి. అప్పుడు మా బాబాయ్ ఏమో అని ఏవో మంత్రాలు చదివితే అక్కడ వెళ్ళ సౌండ్ వచ్చి ఎర్త్ బ్రేక్ అయిపోతే ఒక పెద్ద స్టోన్ బయటకు కనిపిస్తుంది. ఆ స్టోను పక్కకి జరుగుతుంది.
లోపలికి చూస్తే కిందకి మెట్లు ఉంటాయి, స్టెప్స్ కిందకి, ఎర్త్ లోపలికి స్టెప్స్ అనమాట. ఇలా కిందకి దిగితే ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాం, స్టెప్స్ ఉంటాయి. అప్పుడేమో బాబాయ్ చెప్తారు అలావుద్దీన్తో, అలావుద్దీన్ నువ్వు ఆ స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళండి. అమ్మ నాకు భయం అని అంటాడు అలావుద్దీన్. చీకటిగా ఉంది, చాలా డార్క్గా ఉంటుంది అనమాట, ఏం కనిపించదు. అప్పుడు రింగ్ గుర్తుందా? రింగ్ అంటే ఏంటి? కింగ్ రింగ్ స్టోరీలో చెప్పాను కదా, చేతికి రింగ్. ఆ రింగ్ ఇస్తారు బాబాయ్, ఈ రింగ్ పెట్టుకునేళ్ళు లోపల నీకు లైట్ కనిపిస్తుంది అని. ఓకే అని చెప్పేసి రింగ్ పెట్టుకొని కిందకి మెట్ల మీద నుంచి అలావుద్దీన్ కిందకి దిగుతాడు. అయితే బాబాయ్ ఏం చెప్తారంటే, నువ్వు కిందకి వెళ్ళగానే లోపల మంచి అందమైన గార్డెన్ తోట కనిపిస్తుంది. నువ్వు వాటిని చూసి ఆగిపోయి వాటిని కోసుకుని, అలా కాదు స్ట్రైట్గా ఎటు తీసుకెళ్తుందో ఆ స్టెప్స్ అటు వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగకూడదు నువ్వు, సరేనా? ఎక్కడైనా ఏదైనా పండుగనే ఏమైనా కోసావంటే నీకు పాయిజనస్ అయిపోయి నువ్వు చనిపోతావు, అలా చేయకు, సరేనా అని చెప్తారు బాబాయ్. అలాగే అని చెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళిపోతే అక్కడ నీకు ల్యాంప్ కనిపిస్తే ల్యాంప్ తీసుకుని పైకి వచ్చేసాను, ఓకే అని అంటే సరే అని అంటాడు. అయితే అలావుద్దీన్ కిందకి వెళ్ళి చూసేటప్పటికి వావ్, అసలు కలర్ఫుల్ ఫ్రూట్స్ అక్కడ. ఏంటి ఒకటి కాదు, ఎన్ని రకాల పళ్ళు ఉంటాయో తెలుసా? ఆ పళ్ళని చూసేసి ఇంకా ఇంకా ఆగలేకపోతాడు. మీరు ఆగుతారా? ఇద్దరుగా మంచి రపాన్జల్ ఫ్రూట్స్ కనబడితే, చెర్రీస్ కనబడితే, బెర్రీస్ కనబడితే ఆగుతారా? ఆగరు కదా, వెంటనే తీసుకొని తింటారా లేదా? అలాగే అలావుద్దీన్ కూడా టెంప్ట్ అయిపోతాడు. వెళ్ళి ఫ్రూట్ని, యాపిల్ని ఇలా ప్లక్ చేసి చేత్తో పట్టుకుంటాడు. పట్టుకోగానే యాపిల్ ఇలా నోట్ దగ్గర తీస్తే డైమండ్ అయిపోతుంది మెరిసిపోతూ. అప్పుడు తన దగ్గర ఒక బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్లో వేసుకుంటాడు. తర్వాత గ్రేప్స్ కనిపిస్తాయి, ప్లక్ చేస్తాడు. తిందామంటే అవి కూడా బ్యూటిఫుల్ కలర్ఫుల్ డైమండ్స్ అయిపోతాయి. ఎంత బాగుంటుంది కదా, మనకి అలా దొరికితే అమ్మ దగ్గర తీసుకెళ్ళచ్చు కదా. అయితే వెళ్తూ ఉంటే కొంతసేపు అలా ముందుకెళ్తాడు, నిండిపోతుంది బ్యాగ్ నిండా, డైమండ్స్ వచ్చేస్తాయి. అలా ముందుకెళ్తుంటే అలావుద్దీన్ మ్యాజిక్ ల్యాంప్ అలావుద్దీన్కి దొరుకుతుంది. ఇది అద్భుత దీపం. అదేంటో పాతగా ఉంటుంది. ఇంత పాత దీపం కోసమా బాబాయ్ నన్ను ఇంత లోపలికి పంపించారు అనుకుంటాడు. అనుకుని ఆ దీపం పట్టుకొని వెనక్కి వస్తూ ఉంటే అక్కడ అది టైం అయిపోతుంది. మరి అన్ని ఫ్రూట్స్ అవన్నీ ప్లక్ చేసుకొని టైం వేస్ట్ చేశారు కదా. స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటే డోరు, ఆ స్టోన్ డోర్ ఉంది కదా, అది మ్యాజిక్ డోరే కదా, అది క్లోజ్ అయిపోతుంటుంది. బాబాయ్ 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 ఆగు ఆగు, నన్ను తీసుకెళ్ళు, ఎలాగైనా ఆపు అంటే ట్రై చేస్తాడు బాబాయ్. అంటాడు, నువ్వు ఆ అద్భుత దీపాన్ని విసిరేసాయి, నువ్వు ఫస్ట్ డోర్ అంటే, లేదు నేను విసరను, నన్ను కూడా బయటకు తీసుకెళ్ళు, అప్పుడే నేను విసురుతాను అని చెప్తాడు. అంటే ఈ లోపల డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎలా మరి? ఒక్కడే అయిపోయాడు అలావుద్దీను. ఇలా కూర్చుంటాడు డల్గా స్టెప్స్ మీద. ఏం చేయాలి, బాబాయ్ వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ ఒక్కడనే ఉండిపోయాను, నన్ను ఎవరు సేవ్ చేస్తారు, ఎలా ఇప్పుడు నేను బయటికి వస్తాను అనుకొని అలా చూస్తూ ఉంటే అప్పుడు కాసేపటికి గుర్తొస్తుంది, తన దగ్గర ఏముంది, రింగ్ ఉంది. ఆ రింగ్ని చూసి ఇదేమన్నా హెల్ప్ చేస్తుందేమో అని చెప్పి చాలా రోజులు అయిపోతాయి అప్పటికి. ఈ రింగ్ని ఇలా రబ్ చేయగానే ఒక షేప్ భూతం లాగా కనిపిస్తుంది అనమాట. నేను మీకు ఏం సహాయం చేయాలి యజమాని అని అడుగుతుంది బయటకు వచ్చి. అదేంటి మ్యాజిక్ అనుకుంటాడు. మీకు అలా వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అయితే ఏం కావాలి అంటే ఏం చెప్తాడంటే, నాకు ఫస్ట్ నీకు 3 ఛాన్సెస్ ఇస్తాను, 3 కోరికలు కోరొచ్చు, 3 కోరికలు నేను తీరుస్తాను అని చెప్తాడు. అంటే సరే అయితే ఏం అడుగుతామని, ఏముంది ఫస్ట్ థింగ్, నన్ను ఇప్పుడు ఇమ్మీడియట్గా మా ఇంటికి తీసుకెళ్ళిపో అని అంటాడు. ఓకే అని చెప్పేసి ఇలా జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళి ఇంటి ముందు
అంటాడు. వాళ్ళ ఇంటి ముందు అమ్మ 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 అనుకుని వెళ్తాడు. వాళ్ళ అమ్మ బాగా ఏడ్చేస్తూ ఉంటుంది. నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాను నాన్న, నీకోసం ఎంత ఏడ్చేసానో, నాకు బాగా మర్చిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయామ్మా చెప్పలేదే అమ్మకి అని అడుగుతుంది. అంటే అమ్మ అమ్మ అని చెప్పి జరిగిన కథ అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత డైమండ్స్ చూస్తుంది వాళ్ళమ్మ. ఎంత బాగున్నా మెరిసిపోతున్నాయి డైమండ్స్ అన్నీ అంటుంది అమ్మ. అని సరే అమ్మ అమ్మ ఇదిగో ఈ అద్భుత దీపం దొరికింది నాకు అక్కడ, ఇదే తెమ్మన్నారు బాబాయ్ అని అంటాడు. అంటే ఇదేంటి ఇంత మాసిపోయింది, దీన్ని నేను క్లీన్ చేస్తాను సరేనా అని చెప్పి ఇలా ఇలా పట్టుకుని ఇలా దుమ్ము ఇలా పట్టుకుని ఇలా దులుపుతాం కదా, ఏదన్నా మట్టిగా ఉంటాయి, ఇలా ఇలా అంటుంది అమ్మ, రబ్ చేస్తుంది. అంతే మళ్ళీ ఒక భూతం వచ్చేస్తుంది, ఒక షేప్ అనమాట. యజమాని నా పేరు జీనీ, నేను మీకేం సహాయపడగలను, మీరేం చెప్పినా నేను చేస్తాను అని అంటుంది. అనగానే అప్పటికి వాళ్ళకి బాగా ఆకలిస్తుంది, మరి చాలా రోజులు తినలేదు కదా మన అల్లావుద్దీను. అప్పుడు చెప్తారనమాట, నాకు కొంచెం అర్జెంటుగా ఆకలిస్తుంది, ఫుడ్ కావాలి అని అంటారు అల్లావుద్దీను అమ్మ. అంటే ఓకే అని చెప్పేసి వెంటనే జీనీ అక్కడ ప్లేట్స్ డైనింగ్ టేబుల్ నిండా ప్లేట్స్ గిన్నెలు అన్నీ అరేంజ్ చేసి యమ్మీ యమ్మీ ఫుడ్స్ పెడుతుంది. చికెన్ మంచూరియన్, చికెన్ ఫ్రై, బ్రెడ్ టోస్ట్, కేక్స్, ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్, ఎంత యమ్మీ ఫుడ్స్ పెడితే హ్యాపీ అయిపోయి ఇద్దరు అమ్యామ్ తినేస్తారు. డైమండ్స్ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, హ్యాపీగా ఉంటే ఒకరోజు మార్కెట్లోకి తన ఫ్రెండ్స్తో వెళ్తాడు. తనకి ఫ్రెండ్ మంకీ కదా, బాగా ఆడుకుంటాడు కదా మంకీతో. వెళ్తుంటే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, అందరూ రోడ్డు మీద షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందిగా రాజుగారు ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు యువరాణి గారు బయటకు వస్తున్నారంట, అందరూ వెళ్ళిపోవాలి. యువరాణి అంటే ఎవరు? ద ప్రిన్సెస్ జాస్మిన్. అంటే ఏం చేస్తాడు మన అల్లరి బంగారం కొండ అల్లావుద్దీన్? వెంటనే మంకీతో టింగ్ అని ఒక చోట దూరిపోయి కూర్చుంటాడు. కూర్చుని అప్పుడేమో ప్రిన్సెస్ వస్తున్నారా అని చెప్పి తొంగి చూస్తూ ఉంటాడు. అయితే కాసేపటికి యువరాణి పల్లకి మీద ఓహో అని తీసుకెళ్తూ ఉంటారు. ఆ ప్రిన్సెస్ ఏమో ఇలా బయటకు చూస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చిన్న టియారా పెట్టుకుంటుంది, ఇలాగా వెయిల్ వేసుకుంటుంది, తలతలలాడే బట్టలు వేసుకుని ఎంత అందంగా ఉంటుందన్నమాట. చూస్తాడు అల్లావుద్దీన్, అబ్బా ఎంత అందంగా ఉంది అని చెప్పి చాలా ఇష్టపడిపోతాడు. నేను ఎలాగైనా ఈ యువరాణిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అనుకొని ఇంటికి వెళ్తాడు. అమ్మ 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 అంటే ఏంటనా అని అడుగుతుంది అమ్మ. అమ్మ ఇవాళ నేను ప్రిన్సెస్ని చూశాను, నేను ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకుంటానమ్మా, పెళ్లి చేసుకుంటానంటే వాడు అమ్మ అని నవ్వుతుంది అనమాట. నీకెవరరా యువరాణి ఇచ్చి చేస్తారు, రాజుగారు నవ్వుతారా తిడతారా, అలాంటి ఆలోచన పెట్టుకోకూడదు నువ్వు అని అమ్మ చెప్తుంది. లేదు నేను ఎలాగైనా ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోవలసిందే, నువ్వు ఆ డైమండ్స్ని మూట కట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు నువ్వు అని అంటాడు. అన్నమ్మేమో సరే అని చెప్పి ఇన్ని డైమండ్స్ మూట కట్టి, మీరు బొమ్మల్ని మూటలు కడతారు కదా, అలా డైమండ్స్ అన్నిటిని మూట కట్టి తీసుకెళ్తుంది ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి. బయట భటులు వెళ్ళనియరు, మరి ఈమె చాలా బీదరాలు కదా, రాజుగారు ఏమో చాలా గ్రేట్ కదా, వాళ్ళు మనలాంటి వాళ్ళని రానియరు కదా లోపలికి. అయితే బట్టలు వెళ్ళనియరు. రాజుగారు చూస్తారు, చూసి ఆ మూటలు ఏమై ఉండొచ్చు, ఆయనకు ఒక క్యూరియాసిటీ, పంపించండి ఆ పెద్దామని అని అంటారు. అంటే ఆమె లోపలికి వస్తుంది. జహాపన, నా కుమారుడు నీ కుమార్తెని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు అని అంటే, ఎలా కుదురుతుందమ్మా
అని రాజుగారు అంటారు. ఈమె యువరాణి, మీరు చాలా పేదవాళ్ళు కదా, చేయలేను నేను అలాంటి పెళ్ళి అని అంటాడు. అయినా సరే నీ మూటలో ఏమున్నాయమ్మా అని అంటాడు. వజ్రాలు అని చెప్పి తీసి చూపిస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి, ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి డైమండ్స్, చాలా బాగున్నాయి, అంటే మీకు బహుమానంగానే తీసుకొచ్చాను మహారాజా అంటుంది. సరేనమ్మా అంటే మరి నా కుమారుడు అడుగుతున్నాడు, ఇలాంటి వజ్రాలు నా దగ్గర చాలా ఉన్నాయి మహారాజా అంటే, సరే అయితే ఇలాంటి వజ్రాలు 40 మంది భటుల చేతిలో మీ దగ్గరే ఉండాలి, మీ వాళ్ళై ఉండాలి, వాళ్ళ చేతిలో 40 పళ్ళాలు, అంటే ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క పళ్ళాలు వేసుకొని వాళ్ళు రావాలి నా దగ్గరికి. అప్పుడు నేను మీ కుమారుడికి నా కుమార్తెని అంటే యువరాణి జాస్మిన్ ఇచ్చి చేస్తాను అంటాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి కొడుకుకి చెప్తుంది. అయ్యే పని కాదురా నాన్న, ఇలా అన్నారు రాజుగారు, మనకి ఏముంది చెప్పు, 40 మంది పని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, 40 పళ్ళాలలో డైమండ్స్ కావాలంటారు రాజుగారికి అని అంటే, ఓ సంతే కదమ్మా, ఎంతసేపు అని అంటాడు అలావుద్దీన్. ఎందుకు అలా అంటాడు మీకు తెలుసా? నాకైతే తెలుసు. ఏంటి? మన దగ్గర అద్భుత దీపం ఉంది కదా. అప్పుడు అలావుద్దీన్ వెళ్ళి అద్భుత దీపాన్ని పట్టుకొని ఇలా రబ్ చేస్తాడు. రబ్ చేయగానే జెన్నీ వస్తుంది. మీకు ఏ విధంగా సహాయపడగలరు యజమాని గారు అని అడుగుతాడు. అడిగితే ఇలా ఇదంతా చెప్తాడనమాట మన అలావుద్దీన్. యువరాణి నేను చేసుకోవాలనుకుంటున్నాను రాజుగారి దగ్గరికి, ఇలా 40 పళ్ళాలలో భటుల చేతుల్లో డైమండ్స్ తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇస్తే రాజుగారు యువరాణిని నాకు ఇస్తారు అని అంతేకాదు, నన్ను కూడా యువరాజులాగా డ్రెస్అప్ చేయాలి, నా బట్టలన్నీ మార్చేసేయండి, ఖరీదైన బట్టలు వేయండి అని అంటే అసలు చాలా బాగుంటాడు మన అలావుద్దీన్. సరే అని చెప్పి జెన్నీ ఇలా మ్యాజిక్ చేయగానే, మంత్రం వేయగానే బట్టలు మారిపోయి టీవీగా తయారయ్యి హార్స్ కూడా ఇస్తారనమాట, గుర్రం అని. గుర్రం మీద బయలుదేరితే వెనకాల 40 మంది భటులతో వజ్రాలు పట్టుకొని వెళ్తాడు రాజుగారి దగ్గరికి. వెళ్తే రాజుగారు చూసి, అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావే, సాహసవంతుడిలాగే ఉన్నావు, సరే ఇంతమంది భటుల చేతిలో ఇన్ని వజ్రాలు నువ్వు తెచ్చిస్తే నేను ఇవ్వనా నా కుమార్తెని? తప్పకుండా అని చెప్పి వాళ్ళిద్దరికి హ్యాపీగా చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తారనమాట. అసలు ప్యాలెస్ అంతా మెరిసిపోతుంది. ఆ పెళ్లి గురించి ప్రజలు ఈ రాజ్యం నుంచి ఇంకో రాజ్యం అందరికీ తెలిసిపోతుంది. మరి అందరికీ తెలిసినప్పుడు మన బాబాయ్ గారికి తెలుస్తుందిగా. ఓకే, అయితే ఇక్కడ అలావుద్దీన్ చెప్తాడు జెన్నీతో, ఒక మంచి ప్యాలెస్ ఇవ్వాలి నాకు అని. ఒక మంచి ప్యాలెస్, అది కూడా ఎక్కడి నుంచి? రాజుగారు కిటికీలోంచి చూస్తూ ఉంటే ఎదురుగా ప్యాలెస్ కనిపిస్తుంది అనమాట. కుమార్తె యువరాణి అందులో ఉండేటట్టుగా, యువరాణి అలావుద్దీన్ ఉండేటట్లుగా. అయితే అందులో వాళ్ళిద్దరూ ఉంటారు, అక్కడ ఉండి హ్యాపీగా ఉంటూ ఉంటారు. అయితే ఈ బాబాయికి విషయం తెలిసిపోయింది కదా, ఏం చేస్తాడు మరి? ఈ అలావుద్దీన్ బయటకు వచ్చేసాడా? ఎలా వచ్చాడు ఆ గుహలోంచి? ఎలా సాధ్యం? అయితే అద్భుత దీపం అతని దగ్గర ఉంది, దాంతో ఏదో మ్యాజిక్స్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడే మనం బయలుదేరి వెళ్ళి ఎలాగైనా ఆ అద్భుత దీపాన్ని తెచ్చేసుకోవాలి అని ఆలోచించి వేషమంతా మార్చేసుకుంటాడు. ఒక బండిలో ఇన్ని ల్యాంప్స్ పెట్టుకుని, అంటే దీపాలని అమ్ముతూ ఉంటున్నాడు. దీపాలు అమ్ముతాం అంటూ ఆ ప్యాలెస్ ఇంటికి, ఏ ప్యాలెస్? అలావుద్దీన్ వాళ్ళ ప్యాలెస్ ఉంది కదా, ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్తే యువరాణి జాస్మిన్ బయట ఇలా చూస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా జాస్మిన్, ఇలా ప్రిన్సెస్ అనమాట, ఇలా చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ దగ్గర ఉన్న అద్భుత దీపమేమో మాసిపోయి ఉంటుంది, పాతగా ఉంటుంది అనమాట. బయట అతను తీసుకొచ్చిన దీపాలన్నీ మెరిసిపోతూ కొత్తవి అనమాట. చూసి అనుకుంటుంది, అవును అలావుద్దీన్ దగ్గర ఉన్న దీపం మాసిపోయింది కదా, నేను ఇప్పుడు ఈ మంచి దీపాన్ని కొనేసేద్దాము, నా దగ్గర ఉన్న దీపం ఇచ్చేస్తే అతను కొత్త దీపం ఇస్తాడు కదా
అని చెప్పేసి వెళ్ళి పాపం అలావుద్దీన్ దగ్గర ఉన్న దీపం అంటే అలావుద్దీన్కి తెలియదు, తీసుకెళ్ళిపోయి అతనికి ఇచ్చేస్తుంది. ఎవరికి? బాబాయ్కి. అంటే మాంత్రికుడే అనమాట అతను. బాబాయ్ దగ్గర కిందకి తీసుకెళ్ళి తెలియదు అతను ఎవరో, తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తే అతను తన దగ్గర ఉన్న ఒక దీపాన్ని ఇస్తాడు. వెళ్ళిపోతుంది హ్యాపీగా. యువరాణి జాస్మిన్ పైకి వెళ్ళిపోతుంది, ఎవరికి? ప్యాలెస్లోకి. అయితే ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు ఈ బాబాయి? ఆ దీపాన్ని ఇలా రబ్ చేస్తాడు. ఆ అద్భుత దీపాన్ని, మ్యాజిక్ ల్యాంప్ని రబ్ చేయగానే జెన్నీ వస్తుంది. మీకు ఏ విధంగా సహాయపడగలను యజమాని అని అడుగుతుంది. అంటే మాంత్రికుడు అంటే ఆ బాబాయ్ మాంత్రికుడు ఏమంటాడంటే ఈ ప్యాలెస్ని ఇమ్మీడియట్గా మాయం చేసేసి ఎక్కడో ఎవ్వరికీ తెలియని ఒక ఎడారిలో పడేసే, యువరాణితో సహా తీసుకెళ్ళిపో నువ్వు, అదే నువ్వు నాకు ప్రస్తుతం చేయవలసిన సహాయం అంటాడు. అనగానే జెన్నీ ఏమో అనగానే మాయమైపోతుంది. యువరాణితో సహా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశాడు. అయితే ఇక్కడ రాజుగారి కిటికీలోంచి తన కుమార్తె ఏం చేస్తుంది, తన బంగారు తల్లి జాస్మిన్ ఏం చేస్తుంది అని విండోలో చూస్తే ప్యాలెస్ లేదు, జాస్మిన్ కూడా లేదు. ఏమైంది అని చెప్పేసి వెంటనే అలావుద్దీన్ని పిలిపించి అడుగుతాడు, ఏమైంది? నా కూతురి తక్షణమే నాకు ఇప్పించు, నీకు పెళ్లి చేస్తాను, నా కూతురు ఏమైపోయింది, మాయమైపోయింది అని అంటే, మీరేం భయపడకండి నేను తీసుకొస్తాను అని చెప్పేసి పాపం చాలా టైర్ అయిపోతాడు. వెతుకుతాడు, ఎక్కడా కనబడదు యువరాణి. తన ప్యాలెస్ కనిపించదు, యువరాణి కనిపించదు. బాధగా ఉంటుంది. తన ప్యాలెస్ పోయినందుకు కాదు, జాస్మిన్ పోయినందుకు బాధపడుతూ ఉంటాడు అనమాట. వెతుకుతాడు జాస్మిన్ అని అలా వెతుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇంకొకటి ఉంది కదా మన అలావుద్దీన్ దగ్గర. ఏముంది గుర్తుందా మీకు? ఒక్కసారి గుర్తు చేసుకోండి ఏముందో. రింగ్ ఉంది, గుర్తొస్తుంది అలావుద్దీన్కి. అమ్మయ్య నా దగ్గర ఈ రింగ్ ఉంది కదా అని చెప్పి వెంటనే రింగ్ని రబ్ చేస్తాడు. 3 విషెస్ ఫుల్ఫిల్ చేస్తారు కదా. ఆల్రెడీ ఒక విష్ ఏంటి, ఆ కింద గుహలోంచి ఇంటి దగ్గరికి ఒక విష్ కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ విష్. అయితే వెంటనే రింగ్ ఏం చేస్తుందంటే రింగ్లోంచి మళ్ళీ ఒక భూతం లాగా వస్తుంది అనమాట. వచ్చి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను యజమాని గారు అని అడుగుతుంది. అంటే మరి జాస్మిన్ ఎక్కడుందో, నా ప్యాలెస్ ఎక్కడుందో తెలియట్లేదు, నన్ను అక్కడికి తీసుకెళ్ళవా వెంటనే అని అంటే అని వెంటనే జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే జాస్మిన్ అలా డల్గా బాధగా కూర్చుంటుంది. ఎందుకని? ఈ బాబాయ్ ఉన్నాడు కదా పెద్ద ఆయన, ఓల్డ్ మ్యాన్, పెళ్లి చేసుకుంటానే బెదిరిస్తున్నాడు జాస్మిన్ని, ఒప్పుకోవాలి అని చెప్పేసి. ఎలా పాపం ఇలా జరుగుతుంది అని తనకు తెలియదు కదా. తెలుసుంటే అసలు ఆ దీపాన్ని అసలు ఇచ్చేదే కాదు. అలా చూస్తూ ఉంటుంది ఏం చేద్దాము అని. వెంటనే అలావుద్దీన్ కనిపెట్టాడు. ఏమంటాడు? అలావుద్దీన్ దగ్గరికి గబుక్కనే వెళ్ళిపోతుంది హ్యాపీగా. అమ్మ అలావుద్దీన్ వచ్చావా, నేను ఎంత బెంగపడిపోయానో తెలుసా అని జరిగినదంతా చెప్తుంది. ఓ అదా సంగతి అని చెప్పి అలావుద్దీన్ అంటాడు, మనం ఒక ట్రిక్ ప్లే చేద్దామా ఇప్పుడు అని అంటాడు. చేద్దాము ఓకే అని అంటుంది. జేబులోంచి ఒక చిన్న బాటిల్ తీసిస్తాడు. తీసి నువ్వు ఆ బాబాయ్ వచ్చినప్పుడు ఈ జ్యూస్ కలిపేసి జ్యూస్ ఇవ్వు, ఆ జ్యూస్లో ఈ బాటిల్లో తీస్తే అతనికి మైకం వచ్చి పడిపోతాడు, మనం వెళ్ళిపోవచ్చు అని. సరే అని అలావుద్దీన్ దాకా కూర్చుంటాడు. అక్కడేమో మాంత్రికుడు వస్తాడు బాబాయ్. వచ్చి జాస్మిన్ అని అంటాడు. వచ్చేసారా అంటే, అమ్మయ్య ఎన్ని రోజులకి నీ మొహంలో నవ్వు చూశాను, ఇంత ఆనందంగా ఎప్పుడు ఉండు అని చెప్తాడు. అన్నాక మీకోసం నేను జ్యూస్ తీసుకురానా అని అడుగుతుంది. తీసుకురానంటే వెళ్ళి చక్కగా జ్యూస్ వేసి ఒక గ్లాస్లో అందులో అలావుద్దీన్ ఇచ్చిన ఆ ద్రవం ఉంటుంది కదా బాటిల్లోది, అది కూడా వేసేస్తుంది. మందు వేసేసి తీసుకొచ్చి తీసుకోండి తాగండి అంటుంది. హ్యాపీగా తీసుకుని బ్లక్ తాగేస్తాడు.
తాగంగానే ఏంటిది, తాగగానే నాకు ఏంటోగా ఉంది, నిద్ర వస్తుంది అని చెప్పి చపక్కన అక్కడ పడిపోతాడు. మరి అది మైల్డ్గా చేసేస్తుందని చెప్పాను కదా, మత్తు వచ్చేస్తుంది, తెలియదు, కాన్షియస్గా ఉండరనమాట, పడిపోతాడు. పడిపోగానే అలావుద్దీన్ వచ్చి మళ్ళీ ఎతుకుతాడు, ఎక్కడుంది అద్భుత దీపం అనేది. అయితే దొరుకుతుంది. అద్భుత దీపాన్ని ఇలా రబ్ చేస్తాడు. రబ్ చేయగానే జెనీ వస్తుంది. నన్ను జెనీ అంటారు, మీకు ఏమైనా సహాయం చేయగలరు యజమాని అని అడుగుతుంది అనమాట. అంటే వెంటనే అలావుద్దీన్ చెప్తాడు, నువ్వు వెంటనే నా ప్యాలెస్ని, ఈ జాస్మిన్ని తీసుకెళ్ళి అంతకుముందు మేము ఎక్కడున్నామో అక్కడికి తీసుకెళ్ళిపోవాలి. అలాగే ఈ మాంత్రికుడు బాబాయ్కి ఏమీ గుర్తు లేకుండా అన్నీ మర్చిపోయేటట్టు, అన్ని మ్యాజిక్స్ పోయేటట్లు చెయ్యి. ఇదే నాకు నువ్వు చేయగల సహాయం అని అంటాడు. అంటే ఓకే అని చెప్పేసి ఏం చేస్తుంది జెనీ ఏమో వీళ్ళ ప్యాలెస్ అని మళ్ళీ ఒరిజినల్గా రాజుగారికి కిటికీలోంచి కనబెట్టేటట్టుగా అక్కడికి వచ్చేటట్టుగా చేస్తుంది. అప్పుడు రాజుగారు చూసి, నువ్వు నిజంగా చాలా ధైర్యశాలివి, చాలా తెలివైన వాడివి, నువ్వు నాకు అల్లుడిగా దొరకడం నా అదృష్టము, నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చేసావని చాలా హ్యాపీగా పెద్ద పార్టీ చేశారు. ఇక్కడేమో ఈ మాంత్రికుడైన బాబాయ్ ఏమో పిచ్చోడైపోతాడు, ఏమీ తెలీదు, అలా రోడ్లమ్మడి ఊర్లమ్మడి తిరుగుతూ ఉంటాడు. బాగుందా అలావుద్దీన్ అద్భుత దీపం. ఇంకొక విష్ ఉంది మన రింగ్లో, మరి అది ఎప్పుడు వాడతారో. మన అలావుద్దీన్ మ్యాజిక్ ల్యాంప్ని ఏం చేస్తాడు, తన దగ్గర ఉంచుకుంటాడా, లేకపోతే మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడన్నా డెన్లోనో ఎక్కడన్నా పడేస్తాడేమో కదా. అవసరం లేదు కదా. మనిషి ఎప్పుడైనా కష్టపడి పని చేసి ఏదైనా సాహసవంతంగా విజయాన్ని సాధించాలి, కానీ ఒకరి మీద ఆధారపడు, అంటే ఒకరి మీద అంటే ఒక మ్యాజికల్ థింగ్ మీద ఆధారపడకూడదు. మనం ఎప్పుడు మన పనిని మన సొంత తెలివితో, కృషితో సాధించాలి. అంతేగాని నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలంటే నాకు జెన్నీ ఉంటే బాగుండు, నా హోంవర్క్ చేసేస్తుంది అలా అనుకుంటే విల్ బికమ్ వెరీ లేజీ బగ్స్. మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, చాలా చురుకుగా, తెలివితేటలతో, సాహసోపేతంగా ఉండాలి. సరేనా? మీరందరూ అలాగే ఉంటారు కదా, చాలా కష్టపడతారు కదా, ధైర్యంగా ఉంటారు కదా. డన్. మరి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ పెట్టండి. మళ్ళీ ఇంకో మంచి కథతో వచ్చేస్తుంది మీ మీనాక్షి అమ్మమ్మ. అంతవరకు నా కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. బాయ్.